2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి లేటెస్ట్గా మారినటువంటి 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ సిబిఎస్ఈ సిలబస్ 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా 2025 సంవత్సరం మార్చిలో జరగబోయేటటువంటి 10వ తరగతి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అఫీషియల్గా మోడల్ పేపర్స్ అన్ని సబ్జెక్టులకి సంబంధించి మోడల్ పేపర్సు అట్లాగే బ్లూ ప్రింట్స్ క్వశ్చన్ వైజ్గా సబ్జెక్టుకి సంబంధించినటువంటి వెయిటేజ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మన వీడియోలో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి కొత్తగా మారినటువంటి మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుంది, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఒకసారి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. అట్లాగే కొత్తగా ఇష్యూ చేసినటువంటి అన్ని మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా వెబ్సైట్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి అన్ని మోడల్ పేపర్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ వరకు ఉన్నటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్కి అట్లాగే ఈ ఇయర్ మనకి నిన్ననే ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త మోడల్ పేపర్కి కొన్ని చేంజెస్ అయితే రావటం జరిగింది. వాటిలో పాత పేపర్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి కొత్తగా కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూ మోడల్ పేపర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పేపర్స్ వచ్చేసరికి పేపర్ 1 ఒకటి మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ మనకి 100. సెక్షన్స్ వచ్చేసరికి పేపర్ని 3 పార్ట్లుగా డివైడ్ చేయబోతున్నారు. సెక్షన్ ఏ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ బి వచ్చేసరికి గ్రామర్ అండ్ వొకాబులరీ. సెక్షన్ సి వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఈ 3 కూడా మనకి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో కూడా ఇలాగే ఉన్నాయి. వీటిలో ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి టోటల్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 3 గంటల 15 నిమిషాలు. అందులో 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి, 3 అవర్స్ ఎగ్జామ్ రాయడానికి. ఇక సిలబస్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్ నెంబర్ 1 to 5 వచ్చేసరికి ఫస్ట్ ఫ్లైట్ అని పిలబడే మనకి టెక్స్ట్ బుక్ ఇష్యూ చేశారు. దానిలో ఉన్నటువంటి అన్ని లెసన్స్ నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 1 to 5 క్వశ్చన్స్ అడుగుతారు. 6 to 10 వచ్చేసరికి అదే ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పోయమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. దాని మీద 5 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ 11 to 15 వచ్చేసరికి సప్లిమెంటరీ రీడర్, ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అని చెప్పేసి సపరేట్గా మనకి సప్లిమెంటరీ రీడర్ ప్రొవైడ్ చేశారు. దాని నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఒక 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి డేటా బేస్ చేసుకుని పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ ఏదైనా సరే అన్సీన్ మన టెక్స్ట్ బుక్లో లేనటువంటి, మనం చూడనటువంటి లోయర్ క్లాసులు కావచ్చు, హయ్యర్ క్లాసులు కావచ్చు, స్టడీ స్కిల్స్ కింద ఒక డయాగ్రామ్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒక డయాగ్రామ్ పై చార్ట్ కానీ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఈ క్వశ్చన్ నెంబర్ 17 అనేది ప్రీవియస్ పేపర్లో లేదు, ఈ సంవత్సరం మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అది వచ్చేసరికి అన్సీన్ ప్యాసేజ్ ఫర్ జంబుల్డ్ సెంటెన్సెస్. అంటే ఒక పేరా ఇవ్వటం జరుగుతుంది. ఆ పేరాని బేస్ చేసుకుని కింద పేరాలో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని జంబుల్డ్ చేసి తారుమారు చేసి కింద ఇవ్వడం జరుగుతుంది. వాటిని మళ్ళీ రీఅరేంజ్ చేయాలన్నమాట. అంటే మీనింగ్ఫుల్ ఆర్డర్లో పేరాలో ఆ సెంటెన్స్లు ఏ ఆర్డర్లో వచ్చాయో వాటిని 1 2 3 4 5 అట్లా జంబుల్ సెంటెన్స్ని రీఅరేంజ్ చేయాలి. ఈ ఇయర్ కొత్తగా మనకి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ గ్రామర్ టాపిక్ వచ్చేసరికి అన్ని గ్రామర్ టాపిక్స్ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్లో ఉన్నటువంటివన్నీ కూడా దీనిలో కవర్ అవుతాయి. పేపర్లో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. వొకాబులరీ కిందకు వచ్చేసరికి టెక్స్టువల్ బేస్డ్ ప్రోజ్ లెసన్స్ సేమ్ ఫస్ట్ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్లో ఉన్నటువంటి వొకాబులరీ మొత్తం కవర్ అవుతుంది. 35 క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి 35A కాన్వర్సేషన్. సప్లిమెంటరీ రీడర్లోను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక లెసన్ నుంచి ఒక కాన్వర్సేషన్ ఇవ్వడం జరుగుతుంది 10 మార్క్స్కి. 35B వచ్చేసరికి డిస్క్రిప్షన్ కానీ, డైరీ ఎంట్రీ కానీ, ఇది చాయిస్. ఆల్ ప్రోజ్ అండ్ సప్లిమెంటరీ రీడర్ లెసన్ నుంచి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని మీద డైరీ ఎంట్రీ ఫ్రేమ్ చేయమనొచ్చు లేదా డిస్క్రిప్షన్ రాయమనొచ్చు. అయితే ఈ లాస్ట్ ఇయర్ వరకు మనకి బయోగ్రాఫికల్ స్కెచ్ ఉంది. ఈ సంవత్సరం బయోగ్రాఫికల్ స్కెచ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. ఇక 36A వచ్చేసరికి లెటర్ రైటింగ్, టెక్స్టువల్ థీమ్ బేస్డ్ కానీ, ఇండిపెండెంట్ ఆర్ టెక్స్టువల్ థీమ్, ఫార్మల్ కానీ, ఇన్ఫార్మల్ లెటర్ కానీ ఏదైనా ఒక లెటర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 36B వచ్చేసరికి ప్రోజ్ లెసన్లు కానీ, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రోజ్ లెసన్స్ కానీ, బియాండ్ ద టెక్స్ట్ బుక్ కానీ, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఏదన్నా ఒక టాపిక్ మీద స్పీచ్ మాట్లాడడానికి స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా దేని మీద బేస్ చేసుకుని అంటే స్పీకింగ్ సెక్షన్ ఇన్ ద రీడర్.
టెక్స్ట్లో ప్రతి యూనిట్లో కూడా ఒక స్పీకింగ్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, దాన్ని బేస్ చేసుకొని అనమాట. ఇక 37A డబుల్ ఏజ్ క్వశ్చన్స్, ఇది కేవలం సప్లిమెంటరీ రీడర్ టెక్స్ట్ బుక్ మీద బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు కూడా ఉంది. నెక్స్ట్ 37B వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఒక డేటా ఇవ్వడం జరుగుతుంది. ట్రీ డయాగ్రామ్ కావచ్చు, బార్ డయాగ్రామ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, దాన్ని అనాలిసిస్ చేసి రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. మళ్ళీ క్వశ్చన్ వైజ్గా మళ్ళీ ఒకసారి చూద్దాము. అకాడమిక్ స్టాండర్డ్స్ చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్కి వెయిటేజ్ వచ్చేసరికి 100 మార్క్స్లో 30%, అంటే 30 మార్క్స్. గ్రామర్ వచ్చేసరికి 20% అంటే టోటల్ 20 మార్క్స్. వొకాబులరీ వచ్చేసరికి వెయిటేజ్ 20%, అంటే 20 మార్క్స్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి 30%, అంటే టోటల్ మార్క్స్ 30%. సో ఈ విధంగా 100%తో 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక బ్లూ ప్రింట్ అంటే మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, దానిలో ఆబ్జెక్టివ్ టైప్ ఎన్ని, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని, షార్ట్ ఆన్సర్స్ ఎన్ని, ఎస్ఏ ఎన్ని అనేదే మనకి బ్లూ ప్రింట్ అనమాట. సో ఫస్ట్ సెక్షన్ ఏ అంటే ఫస్ట్ ఫ్లైట్ అనే టెక్స్ట్ బుక్ నుంచి ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో నుంచి దానిలో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ కూడా మనకి అన్నిట్లో షార్ట్ ఆన్సర్స్ 2 ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ 2 ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి మొత్తం 6 క్వశ్చన్లు ఉంటాయన్నమాట. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రోజ్ కంటెంట్ నుంచి, అట్లాగే పోయమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఇది బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా 1 to 15 క్వశ్చన్స్ ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్ నుంచి, అట్లాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పోయమ్స్ నుంచి, సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో వాటి నుంచి కూడా మొత్తం 1 to 15కి సంబంధించి బ్లూ ప్రింట్ ఇక్కడ ఇచ్చారు. ఈ 1 to 15లో ఆబ్జెక్టివ్ టైప్ ఎన్ని, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని, షార్ట్ ఆన్సర్స్ ఎన్ని అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ 15 మొత్తం కలిపి 30 మార్క్స్కి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, దానిలో ఉన్నవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డీటెయిల్గా మీరు PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ నేను పెడతాను. ఎందుకంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో లెంగ్తీ అవుతుంది. క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్కటి మనం చూద్దాము. సెక్షన్ బి గ్రామర్కి సంబంధించి ఇది బ్లూ ప్రింట్. ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏంటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వస్తారు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో కేవలం మనకి ఎస్ఏ టైప్ మాత్రమే ఉంటాయన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకు ఉండవు. సో ఈ విధంగా క్వశ్చన్ వైజ్గా బ్లూ ప్రింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్ అలాట్మెంట్. ఓవరాల్గా 3 సెక్షన్స్ కలిపి కాంప్రహెన్షన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ 4, టోటల్ మార్క్స్ 4, షార్ట్ ఆన్సర్స్ 3, 9, ఆబ్జెక్టివ్ టైప్ 10, 17. టోటల్గా సెక్షన్ ఏ వచ్చేసరికి మనకి 40 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసరికి వెరీ షార్ట్ ఆన్సర్స్ 7, షార్ట్ ఆన్సర్స్ 3, ఆబ్జెక్టివ్ 7. టోటల్ మార్క్స్ అలాటెడ్ వచ్చేసరికి 40. సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ టైప్ 3 ఉంటాయి. 3 into 10 30. మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా 37 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్. ఇక క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను ఎలా ఇవ్వటం జరుగుతుందంటే 1 to 5 రీడింగ్ కాంప్రహెన్షన్లో టెక్స్ట్ బుక్లో ఒక ప్యాసేజ్ ఇవ్వటం జరుగుతుంది. దానిలో వచ్చేసరికి 2 డబుల్ ఏజ్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 6 to 10 వచ్చేసరికి ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో పోయం నుంచి 5 క్వశ్చన్లు ఇస్తారు. వాటిలో 2 డబుల్ ఏజ్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 11 నుంచి 15 వరకు అన్సీన్ ప్యాసేజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. 11 నుంచి 15 వరకు సప్లిమెంటరీ రీడర్లో ఉన్నటువంటి ఒక ప్యాసేజ్ ఇస్తారు. అన్నిట్లో వచ్చేసరికి 5 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అట్లా ఇంకొక విషయం ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో ప్రోజ్ లెసన్ నుంచి ప్యాసేజ్ ఇచ్చిన, పోయం నుంచి ప్యాసేజ్ ఇచ్చిన, సప్లిమెంటరీలో ఒక లెసన్ నుంచి ప్యాసేజ్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఆ ప్యాసేజ్ కింద ఆ ప్యాసేజ్ ఏ లెసన్ నుంచి, ఆ పోయం ఏ లెసన్ నుంచి అనేది పోయం నేము, లెసన్ నేము మెన్షన్ చేస్తారనమాట. సో ఆటోమేటిక్గా అది పలానా లెసన్ అని చెప్పేసి స్టూడెంట్ ఈజీగా ఐడెంటిఫై చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. 16 వచ్చేసరికి అన్సీన్ ప్యాసేజ్, టేబుల్ కానీ, పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ ఇవ్వటం జరుగుతుంది. దీనిలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 2 డబుల్ ఏజ్ క్వశ్చన్స్, 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్. ఈ విధంగా
క్వశ్చన్ నెంబర్ 16 అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక 17 వచ్చేసరికి జంబుల్ మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీనింగ్ ప్రకారము ఆ జంబుల్ సెంటెన్స్ని అరేంజ్ చేయాలన్నమాట. అది 5 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసరికి రిలేటివ్ క్లాజెస్. ఇచ్చిన సెంటెన్స్ని మనకి రెఫరెన్స్ అంటే రిలేటివ్ క్లాజెస్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏ యూనిట్లో ఉందంటే యూనిట్ 1లో మనకి టాపిక్ ఉంది. హూ, విచ్, హూస్, హూమ్ వీటితో సెంటెన్స్ని కంబైన్ చేసి రాయాలి. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసరికి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ యూనిట్ నెంబర్ 3లో ఉంది వర్క్ బుక్లో, 2 మార్క్స్. రిపోర్టెడ్ స్పీచ్ వచ్చేసరికి ఓన్లీ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్. డైరెక్ట్ స్పీచ్లో ఒక వాక్యం ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. యూనిట్ నెంబర్ 9లో ఉంది టెక్స్ట్ బుక్లో, అది 2 మార్క్స్. 21 వచ్చేసరికి సూటబుల్ ప్రిపోజిషన్స్ 2 ఇస్తారు, 2 into 1 2 మార్క్స్. 22 వచ్చేసరికి ఎడిటింగ్, వర్క్ బుక్ లేదా అన్సీను అన్ని యూనిట్లు కవర్ అవుతాయి. ఇది 4 ఇస్తారు, ఒక్కొక్క దానికి 1 మార్కు, 4 మార్కులు. 23 వచ్చేసరికి ఆర్టికల్స్, యూనిట్ నెంబర్ 2లో మనకి ఆర్టికల్స్ టాపిక్ ఇచ్చారు. దాని మీద 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, 2 into 1 2 మార్క్స్. 24 వచ్చేసరికి యూనిట్ నెంబర్ 6లో మనకి పాస్ట్ యూజింగ్, యూజ్డ్ టు వుడ్ వీటితో సెంటెన్స్లు చేంజ్ చేసి రాయమంటం జరుగుతుంది. అది మనకి యూనిట్ నెంబర్ 6లో ఉంది. వీటి మీద 2 సెంటెన్స్లు ఇస్తారు, 2 క్వశ్చన్లు అడుగుతారు, 2 into 1 2 మార్క్స్. 25 వచ్చేసరికి నౌన్ మోడిఫైయర్, రీరైట్ ద సెంటెన్స్ బై యూజింగ్ నౌన్ మోడిఫైయర్తో సెంటెన్స్ని చేంజ్ చేసి మళ్ళీ రాయాల్సి ఉంటుంది, 2 క్వశ్చన్లు అడుగుతారు, 2 మార్క్స్. 26 వచ్చేసరికి గివింగ్ అడ్వైస్, అంటే మోడల్ వెబ్స్ ఉపయోగించుకొని సజెషన్స్ ఇవ్వటం ఏదైతే ఉందో అది టెక్స్టువల్ కాంటెక్స్ట్, 2 మార్క్స్. 27 వచ్చేసరికి సినోనియమ్స్, పేరాలో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేస్తారు. ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి సేమ్ మీనింగ్ ఇచ్చే పెయిన్ బాక్స్లో ఉంటాయి. వాటి మీద 4 క్వశ్చన్స్ అడుగుతారు, 4 into 1 4 మార్క్స్. 29 వచ్చేసరికి 28 వచ్చేసరికి యాంటోనియమ్స్, 4 into 1 మార్క్స్, 4 మార్క్స్. అయితే లాస్ట్ ఇయర్ వరకు యాంటోనియమ్స్ మనకి మ్యాచింగ్లో ఆర్డర్లో ఇచ్చేవాళ్ళు అనమాట. 4 వర్డ్స్ ఇటు ఇచ్చి అటువైపు బీ సైడ్ 6 వర్డ్స్ ఇచ్చి మ్యాచ్ చేయమనేవాళ్ళు. కానీ ఈసారి మ్యాచింగ్ అవ్వలేదు. వర్డ్ ఏదైతుందో అది గుర్తుపెట్టుకుని రాయాల్సి ఉంటుంది. 29 వచ్చేసరికి రైట్ ఫార్మ్స్ 2 ఇవ్వటం జరుగుతుంది, 2 మార్క్స్. 30 వచ్చేసరికి ప్రీఫిక్సెస్ 2 ఇవ్వటం జరుగుతుంది, దానికి 2 మార్క్స్. 31 వచ్చేసరికి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, 2 వర్డ్స్ ఇస్తారు, వాటిని ఫైండ్ అవుట్ చేసి రీరైట్ మళ్ళీ తిరిగి రాయాల్సి ఉంటుంది, అది ఒక 2 మార్క్స్. 32 డిక్షనరీ స్కిల్స్, ఒక డిక్షనరీ ఎంట్రీ ఇస్తారు, 2 క్వశ్చన్లు అడుగుతారు, 2 మార్క్స్. 33 ఫ్రేజల్ వెబ్స్ కానీ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ టెక్స్ట్లో మనకి యూనిట్ 2, 4, 6 వీటిలో ఉన్నాయి. వీటిలో నుంచి ఒక ఫ్రేజల్ వెర్బు, ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, వాటిని ఉపయోగించుకొని ఓన్ సెంటెన్సులు రాయాలన్నమాట, దానికి 2 మార్కులు. 34 వచ్చేసరికి మ్యాచింగ్, వీటి నెంబర్ 3, 4 బేస్ చేసుకుని మ్యాచింగ్ ఇస్తారు, 4 into 2 మార్క్స్. సెక్షన్ సి వచ్చేసరికి కాన్వర్సేషన్, టెక్స్ట్ బుక్ సప్లిమెంటరీ రీడర్లో ఉన్నటువంటి ఏదో ఒక కాంటెక్స్ట్ నుంచి ఒక కాన్వర్సేషన్ ఇస్తారు, 10 మార్క్స్. లేకపోతే దీనికి చాయిస్ వచ్చేసరికి డైరీ ఎంట్రీ, కాన్వర్సేషన్ కానీ డైరీ ఎంట్రీ కానీ రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు, 10 మార్క్స్. నెక్స్ట్ 36A వచ్చేసరికి లెటర్, ఇన్ఫార్మల్ కానీ ఫార్మల్ లెటర్ కానీ ఒకటి ఇవ్వటం జరుగుతుంది, లేదా స్పీచ్ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి, 10 మార్క్స్. 37 వచ్చేసరికి డబుల్-ఏజ్ క్వశ్చన్స్, ఇచ్చినటువంటి సప్లిమెంటరీ రీడర్లో నుంచి ఏదో ఒక కాంటెక్స్ట్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని అండర్లైన్ చేసిన పార్ట్ క్వశ్చన్గా వచ్చేలాగా ఆన్సర్లో వచ్చేలాగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. లేకపోతే టేబుల్స్ కానీ టీ డయాగ్రామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ పై చార్ట్ కానీ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అనేది ఒకటి ఫ్రేమ్ చేయాలన్నమాట, ఇది అన్సీను, 10 మార్క్స్. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి మోడల్ పేపర్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి, టైం ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మొత్తం 37 క్వశ్చన్లు, ఏబిసి అని 3 సెక్షన్లుగా ఉంటాయని చెప్పేసి. సెక్షన్ ఏ వచ్చి రీడింగ్ ప్యాసేజీ, ఫస్ట్ ఫ్లై టెక్స్ట్ బుక్లో గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా నుంచి ఇవ్వటం జరిగింది. ప్యాసేజ్ చదువుకొని దీనిలో ఫస్ట్ 2 క్వశ్చన్స్ డబుల్-ఏజ్ క్వశ్చన్స్ ఉంటాయి, 3, 4, 5 వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 to 10 వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లై టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక పోయం నుంచి ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు
పోయం నుంచి 3 క్వశ్చన్లు మాత్రమే అడిగేవాళ్ళు. 3 ఇంటూ 2 6, కానీ ఇప్పుడు దాన్ని మార్చి 6 to 10 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 5 ఇంటూ 1 మాత్రమే. 5 ఇంటూ 1 5. డస్ట్ ఆఫ్ స్నో అనే పోయం నుంచి ఇచ్చారు మనకి ఫస్ట్ యూనిట్లోది. రెండేమో WH క్వశ్చన్స్, రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 11 to 15 వచ్చేసరికి సప్లిమెంటరీ నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ నుంచి ఇచ్చారు మోడల్ పేపర్లో. దీనిలో ఉన్నటువంటి 5 క్వశ్చన్లు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే అనమాట. అన్నిటికీ కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏదైతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ లా ఒక డేటా ఉన్నటువంటిది పై చార్ట్, బార్ డయాగ్రామ్, టీ డయాగ్రామ్ ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డేటా ఏదైతుందో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ కూడా WH క్వశ్చన్స్ ఉంటాయి. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. లాస్ట్ది వచ్చేసరికి ఫైండ్ అవుట్ ద ట్రూ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 17 ఏదైతే ఉందో ఈ ఇయర్ మనకు లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక పారా ఇవ్వడం జరుగుతుంది, అది అన్సీన్ పారా. దాని నుంచి ఒక 5 సెంటెన్స్లు కింద ఇస్తారనమాట. అయితే ఈ 5 వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి పెయిన్ ఇచ్చినటువంటి పారా ప్రకారం ఒక వరుస క్రమంలో ఉండవు. వాటిని మనం జంబుల్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీనింగ్ఫుల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. సో రాయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ సెంటెన్స్లు అన్నీ రాయవసరం లేదు. ఫస్ట్ డి వస్తే డి అని చెప్పేసి, తర్వాత సి వస్తే సి అని చెప్పేసి, ఆ వచ్చే ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెడితే సరిపోతుంది. ఇది రీడింగ్ కాంబినేషన్కి సంబంధించి. సెక్షన్ బి వచ్చేసరికి గ్రామర్ వొకాబులరీ. 18th వచ్చేసరికి రిలేటివ్ క్లాజెస్, హూస్తో సెంటెన్స్ కంబైన్ చేయమన్నారు. 19 వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నారు. తర్వాత 20 వచ్చేసరికి డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్లోకి మార్చమంటున్నారు. 21 వచ్చేసరికి బ్రాకెట్లో ఉన్నటువంటి ప్రపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి బ్లాంక్స్ ఫిల్ చేయమంటున్నారు. 22 ఈ సంవత్సరం మనకు కొత్తగా వచ్చిన టాపిక్ ఎడిటింగ్ అని. అండర్లైన్ చేస్తున్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసి ఆ పార్ట్కి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 23 వచ్చేసరికి ఆర్టికల్స్, ఇది కూడా ఈ సంవత్సరం మనకు కొత్తగా ఇచ్చారు, యూనిట్ నెంబర్ 2లో ఉన్నాయి. సూటబుల్ ఆర్టికల్స్ని ఈ బ్లాంక్స్లో రాయాలి. 24 వచ్చేసరికి ఈ టాపిక్ కూడా మనకి ఇయర్ కొత్తగా ఇచ్చారు. వుడ్ కానీ యూజ్డ్ టుతో కానీ ఈ 2 సెంటెన్సుల్ని చేంజ్ చేసి మళ్ళీ రాయాల్సి ఉంటుంది. 25 వచ్చేసరికి దీంట్లో ప్రతి దాంట్లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. వీటిలో నౌన్ మాడిఫైయర్స్, నౌన్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేసి మళ్ళీ రాయాల్సి ఉంటుంది. 2 ఇస్తారు, 2 మార్క్స్. 26 వచ్చేసరికి సూటబుల్ అడ్వైస్. 27 వచ్చేసరికి సినోనియమ్స్, అండర్లైన్ చేస్తున్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సేమ్ మీనింగ్ ఇచ్చే పైన హెల్ప్ బాక్స్లో ఉన్నాయి, సూటబుల్ సినోనియమ్స్ రాయాలి. 28 వచ్చేసరికి యాంటోనియమ్స్. ఈ యాంటోనియమ్స్ వీటికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు రాయాలి. ఇంతకుముందు అయితే వీటిని మ్యాచింగ్ లాగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా ఈజీగా ఉండేది. ఆపోజిట్స్ రైట్ సైడ్ ఉండేవి మ్యాచ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాడిని మనమే గుర్తుకు తెచ్చుకొని మిస్టేక్స్ లేకుండా రాయాలన్నమాట. సో కొంచెం ఇదివరకుతో కంపేర్ చేస్తే కొంచెం కష్టమే. 29 వచ్చేసరికి రైట్ ఫార్మ్స్, బ్రాకెట్లో ఉన్నటువంటి రైట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాయాల్సి ఉంటుంది. 30 వచ్చేసరికి సఫిక్సెస్, వర్డ్ కంటిన్యూషను బ్రాకెట్లో ఉంటుంది, ఆ సఫిక్స్ని తీసుకొచ్చి ఈ బ్లాంక్ని ఫిల్ చేయాలి. 31 వచ్చేసరికి లిస్ట్ 1 లిస్ట్ 2 అని చెప్పేసి 2 ఇస్తారు. దానిలో 4 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఉంటుంది. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని సరిచేసి మళ్ళీ రీరైట్ తిరిగి రాయాల్సి ఉంటుంది. తర్వాత 32 వచ్చేసరికి డిక్షనరీ ఎంట్రీకి సంబంధించి ఒక వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డేటా మొత్తము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫొనెటిక్ స్క్రిప్టు, మిగతా అన్నీ కూడా సినోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ ఇలా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 33 ఇది కూడా మనకి ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు. కమ్ అక్రాస్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించుకుని ఒక శాంపుల్ సెంటెన్స్ రాయాలి. కీప్ గోయింగ్ అనే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఒక శాంపుల్ సెంటెన్స్ రాయాలి. నెక్స్ట్ 34 వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన వాటికి అదే మీనింగ్ ఇచ్చేవి పార్ట్ బిలో ఉంటాయి. ఎక్కువగా ఇవి మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అట్లాంటి 2-3 యూనిట్లు ఉన్నాయి ఆ టెక్స్ట్ బుక్లో. ఆ వాటి నుంచి టాపిక్ ఇవ్వటం జరుగుతుంది. వాటి ప్రకారం దీన్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇంకా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సెక్షన్ సి వచ్చేసరికి 35A కాన్వర్సేషన్ ఒకటి, లెటర్ టు గాడ్ నుంచి బిట్వీన్ పోస్ట్ మాస్టర్ అండ్ హిస్ ఫ్రెండ్, ఇది మోడల్ పేపర్లో ఇచ్చారు. ఇట్లా టెక్స్ట్ బుక్ కానీ సప్లిమెంటరీ నుంచి కానీ ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని మీద కాన్వర్సేషన్ ఫ్రేమ్ చేయమనొచ్చు. నెక్స్ట్
తర్వాత వచ్చేసరికి బిలో డైరీ ఎంట్రీ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏదో ఒకటి ఇస్తారు, ఆ రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ లెటర్, ఒక టాపిక్ ఇచ్చి దాని మీద లెటర్ ఫ్రేమ్ చేయమంటారు, లెటర్ రాయాల్సి ఉంటుంది. లేకపోతే ఒక స్పీచ్కి సంబంధించి టాపిక్ ఇస్తే దానికి సంబంధించి స్పీచ్ మాట్లాడడానికి స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేయాల్సి ఉంటుంది. 37 వచ్చేసరికి సప్లిమెంటరీలో ఉన్నటువంటి ఏదన్నా ఒక లెసన్ నుంచి ఒక పారా తీసుకొని అండర్లైన్ చేసిన పార్ట్ ఆన్సర్గా వచ్చేలాగా WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. ఇది 10 మార్క్స్. లేదా దీనికి చాయిస్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ మనకి టేబుల్ కానీ టీ డయాగ్రామ్ కానీ పై డయాగ్రామ్ కానీ ఏదైనా ఒక డేటా ఇచ్చి దాని మీద ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేయమని చెప్పేసి అంటారు. సో ఇది మనకి కొత్తగా మారినటువంటి CBSE టెక్స్ట్ బుక్స్ 2025 మార్చిలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి అఫీషియల్గా SSC బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరు, అట్లాగే క్వశ్చన్ పేపరు, బ్లూ ప్రింటు, సబ్జెక్ట్ వెయిటేజీ, క్వశ్చన్ వైజ్ అనాలిసిస్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మార్చి 2025లో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.